హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు బిజ్వేముల. ఎలాంటి రసం పౌడర్స్ వాడకుండా టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చింతపండును కొద్దిగా తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకొని టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మెత్తగా నలుపుకొని మనకు గుజ్జును సపరేట్ తీసుకొని మనకు కావాల్సినట్టుగా పులుపు అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇలా జీలకర్ర తెల్లగడ్డను దంచి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసుకొని ఇన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ నూనెలో బాగా మగ్గాక ఇందులో కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనకు టమాటాల్లో ఉన్న పులుపే సరిపోదు కాబట్టి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవడం వల్ల ఈ రసం అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇందులో రుచికి సరిపడినంత సాల్టు, 1 స్పూన్ మిరియాల పొడి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. వీటంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ రసంని 1-2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకొని సర్వ్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.